సో ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. సో చాలా కాలం నుంచి మేము ఈ ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా ఇవన్నీ కలిపి సేవకుల కూడికలు పెట్టాలని చెప్పి చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తూ వచ్చాం. ఎందుకు అనంటే ఇప్పుడు అంటే సొసైటీ ట్రస్టు అని గొడవలను బట్టి చాలామంది అంటే హెబ్రోన్తో ఏమాత్రం కనెక్షన్ లేకుండా అంటే ఈ పరిస్థితుల్లో మనకు ఎందుకులే అన్నట్టుగా విడివిడిగా చాలామంది పరిచయం చేస్తూ ఉన్నారు. అయితే మనమందరము కూడా దేవుడు భక్సింగ్ గారికి ఇచ్చిన దర్శనం చొప్పున మనం ఒక గొడుగు కింద ఉండి పనిచేయడం అనేది చాలా అవసరం. అందుకనే మరి హెబ్రోన్లో ఉండే గవర్నింగ్ బాడీ మెంబర్స్ అందరూ కూడా ప్రార్థన చేసి మళ్ళీ ఒకసారి మనం అందరం రీయూనిట్ అయితే బాగుంటుంది. సో అంటే ఒకరిని చేస్తున్న పరిచర్య ఇంకొకరికి అర్థమయ్యేటట్టుగా మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ అందరం కలిసి పరిచర్య చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అందులో భాగంగానే ఈ అంటే మనం ఏమనుకుంటున్నాం మేము అనంటే రీజనల్ గాడ్ సర్వెంట్స్ గ్యాదరింగ్ పెట్టాలి అన్న తలంపుతోనే ఇప్పుడు మేము ఈ రీజనల్ గాడ్ సర్వెంట్స్ గ్యాదరింగ్ పెట్టాం. దీని యొక్క పర్పస్ ఏంటి అనంటే సో మీకు ఎలాంటి అంటే వాక్య పరిచర్య యొక్క అవసరతలు ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా హెబ్రోన్లో బ్రదర్ డేవిడ్ గారికి ఫోన్ చేయొచ్చు, లేదంటే ఆఫీస్కి ఫోన్ చేసినా కూడా ఒకవేళ మీ దృష్టిలో ఎవరైనా స్పీకర్స్లో ఎవరైనా ఉన్నా కూడా సో మీరు డైరెక్ట్గా మీరు సంప్రదించవచ్చు. కాబట్టి మీ యొక్క పరిచర్య అవసరతల నిమిత్తం హెబ్రోన్ వాళ్ళు ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విషయాన్ని మీకు తెలియజేయాలని చెప్పి మేము ఆశపడుతూ ఉన్నాం. సో కాబట్టి ఇక్కడ అంటే సొసైటీ ట్రస్ట్ సంబంధించిన కొన్ని కోర్టు కేసులు నడుస్తూ ఉండొచ్చు, కానీ అయితే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొంతవరకు ఒక లిమిటెడ్గా హెబ్రోన్లో కొంత కలిసి పని చేస్తున్నాము. అయితే మనం రీజనల్గా అయితే దాదాపుగా అన్ని సంఘాల వాళ్ళు సొసైటీ పక్షంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తిరిగి మనం రీయూనైట్ చేద్దాం, అంటే మళ్ళీ మనం అందరం కలిసి ప్రార్థన చేసుకొని ఒకరినొకరం ప్రోత్సహించుకుంటూ పురుకొల్పుకుంటూ ముందుకెళ్ళాలి అన్న ఉద్దేశంతోనే ఈ మీటింగ్స్ పెట్టాం. ఒకవేళ మీకు ఏమైనా దేవుడు ఒకవేళ తలంపిస్తే ఇప్పుడు కాదు, కానీ మరి కొన్ని నెలల తర్వాత అట్లీస్ట్ 2 నెలలకో 3 నెలలకో ఒకసారి ఇలాంటి సంఘం అంటే గాడ్ సర్వెంట్స్ గ్యాదరింగ్ జరిగితే బాగుంటుందని తలంపు కూడా ఉంది మనకు. సో ప్రస్తుతానికంటే పోయినసారి మేము ఒంగోలులో పెట్టాము, తర్వాత నెల్లూరులో ఒకసారి పెట్టాము, తర్వాత ఇప్పుడు కూడా ఇక్కడ మొట్టమొదటిసారిగా మన ఇమానియల్ బ్రదర్ సహకారంతో తను కూడా అడుగుతూ వచ్చాడు, అన్న మా దగ్గర కూడా గాడ్ సర్వెంట్స్ మీటింగ్ పెట్టండి అని. సో అందులో భాగంగానే ఇది పెట్టాము. సో మా యొక్క రిక్వెస్ట్ ఏంటి అనంటే మీరు కూడా అంటే భక్సింగ్ గారు ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించిన సొసైటీ, ఆ సొసైటీ యొక్క హెడ్ ఆఫీస్ హెబ్రోన్ కాబట్టి మీరు కూడా హెబ్రోన్కు అనుబంధంగా ఉండి మీరు పరిచర్య చేసినట్లయితే ఇంకా ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్నది మా యొక్క తలంపు. సో కాబట్టి మీరు కూడా మీ పరిచర్య విషయాలన్నింటిలో కూడా మీరు హెబ్రోన్తో కలిసి ముందుకు వెళ్ళాలన్నది మా యొక్క మనవి. మీకు ఏ అవసరాలు ఉన్నా అంటే పరిచర్య విషయంలో మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మీరు ఎప్పుడూ కూడా ఎప్పుడైనా మీరు హెబ్రోన్కు రావచ్చు, మేము ఎప్పుడు కూడా మీకు అందుబాటులోనే ఉంటాం. సో కాబట్టి ఈ విషయాలు మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రకటన చేస్తూ ఉన్నాం. సో తర్వాత కొంతమంది అడిగారు పీటరాచారి గారికి ఎలా ఉంది అని చెప్పి. ఆయనకి ఆపరేషన్ అయ్యింది, సెకండ్ ఆపరేషన్ కూడా దేవుని దేవల్ల రికవర్ అవుతూ ఉన్నాడు దేవుని దేవల్ల. కాబట్టి కొద్ది కాలంలోనే రికవర్ అయిపోతాడు. సో ముఖ్యంగా పీటరాచార్యను కూడా ఏంటి అని అంటే ఆయన ఒక ఉద్దేశం అంటే గవర్నింగ్ బాడీ అండ్ పీటరాచార్య అందరూ కలిసి నిర్ణయించింది ఏంటి అని అంటే సో ఈ గొడవలను బట్టి ఎవరైతే పూర్తిగా అంటే దూరంగా ఉంటున్నారో మళ్ళీ మనం అందరం కలిసి పనిచేయాలనే ఉద్దేశంతోనే ఒకటేసారి అందరినీ హెబ్రోన్కి రమ్మంటే అందరూ రాలేకపోవచ్చు దూరం కాబట్టి హైదరాబాద్కి. కాబట్టి ఇలాంటి ప్రాంతీయ దైవ సేవకులు మీటింగ్లు పెట్టుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇవి నిర్వహిస్తూ ఉన్నాం. సో మనమందరము కలిసి పనిచేసేటట్టుగా మనం తీర్మానం చేసుకొని ముందుకెళ్ళాలన్నది మా యొక్క ఆశ. థ్యాంక్ యూ.
సో ఇంకొకటి ఏంటి అని అంటే మా యొక్క తలంపు ఏంటి అని అంటే మేము రీసెంట్గా కూడా ఒక లెటర్ ఇచ్చాం. అంటే ప్రతి చిన్న సమస్యకు కొంతమంది మేము హైదరాబాద్ వరకు రాలేము అని అనుకున్న వాళ్ళు, అంటే ఈ వెస్ట్ గోదావరికి అంతటికి కూడా అంటే ఒక హెడ్ క్వార్టర్ లాగా ఉంటే ఒక బాగుంటుంది అన్న తలంపుతో మేము ప్రస్తుతానికి ఇమానియల్ క్రిస్టఫర్ గారికి ఆ బాధ్యత అప్పగిచ్చాము. సో జైన్ ప్రేయర్ హౌస్ భీమవరాన్ని దీన్ని ఒక హెడ్ క్వార్టర్ లాగా పెట్టాము. మీ అవసరాలు ఏమైనా ఉంటే మీరు బ్రదర్తో కలవచ్చు, బ్రదర్తో మాట్లాడవచ్చు. ఇంకా ఏమైనా ఉంటే కూడా మీరు డైరెక్ట్గా హెబ్రోన్తో కూడా కాంటాక్ట్లో ఉండొచ్చు. ఒకవేళ చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే మీరు ప్రతిదానికి కూడా చిన్న చిన్న డిస్ప్యూట్స్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా వాటన్నిటి పరిష్కారంకి సో బ్రదర్ ఇమానియల్ క్రిస్టఫర్ గారు సిద్ధంగా ఉంటారు. ఆయన ఒక కోఆర్డినేటర్గా ప్రస్తుతానికి పెట్టాం. సో మీరు ఆయన్ని కూడా సంప్రదించి మీరు ఆయన ఒక సహకారం కూడా తీసుకోవచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ.